థ్యాంక్ యూ సీఎం సార్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇవి హైదరాబాద్ టెక్కీస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తూ అంటున్న మాటలు. అందుకు కారణం హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ సెంటర్కి గ్రీన్ సిగ్నల్ పడ్డమే. అసలు ఈ సెంటర్ స్పెషాలిటీస్ ఏంటి? ఈ కేంద్రం విశ్వనగరం హైదరాబాద్ను ఎంపిక చేసుకోవడంలో అసలు గేమ్ చేంజర్ లాంటి ఘటన ఏంటి? ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఎటువంటిది? టేక్ ఎ లుక్. హాయ్ గాయ్స్, మీకు హ్యాపీ న్యూస్ అంటోంది గూగుల్. హైదరాబాద్లో తన సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది గూగుల్ సంస్థ. ఆల్ క్రెడిట్ గోస్ టు సీఎం రేవంత్ రెడ్డి. కంగ్రాట్స్ సార్ అంటుంది టెకీ బ్యాచ్. గూగుల్ హైదరాబాద్లో తమ సైబర్ సెక్యూరిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం సంతోషకరమైన విషయమని, గూగుల్ సంస్థ ప్రతినిధులకు తెలంగాణ ప్రజలందరి తరపున ధన్యవాదాలని, హైదరాబాద్ ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేందుకు గూగుల్ సంస్థ ఇక్కడ తమ సేఫ్టీ సెంటర్ ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనమని, దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగానూ హైదరాబాద్ గొప్పతనమేంటో ఇప్పుడు తెలిసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు సర్వత్రా ఆనందోత్సాహాలను రేకెత్తిస్తున్నాయి. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించేందుకు తాము ఎంతగానో గర్విస్తున్నామని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రాయల్ హాన్సియంట్ కామెంట్ చేయడం మరింత ఉత్సాహాన్నిచ్చేదిగా మారింది. హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్న గూగుల్ సేఫ్టీ సెంటర్ స్పెషాలిటీ ఏంటంటే, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో గూగుల్ ఏర్పాటు చేస్తున్న జిఎస్ఈసి టోక్యో తర్వాత 5వ అత్యంత ప్రధాన కేంద్రం. మలాకాలో ఎలాంటి సదుపాయాలుంటాయో ఇక్కడ కూడా అంతే స్థాయిలో ఫెసిలిటీస్ ఉంటాయి. ఇది ఈ సేఫ్టీ సెంటర్ స్పెషాలిటీ నెంబర్ 1 కాగా, హైదరాబాద్ లో స్థాపించనున్న గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ హబ్ గా వ్యవహరించనుంది. ఇది పాయింట్ నెంబర్ 2. భారతదేశ అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ, ఆన్లైన్ సేఫ్టీ ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తుంది సెంటర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆన్లైన్ సెక్యూరిటీపై అల్ట్రా మోడర్న్ రీసెర్చ్ చేయనున్నారు. ఈ విభాగంలోని టెకీస్ కి భారీగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. భారత్లో ఉన్న అపారమైన హ్యూమన్ రిసోర్స్ ని మరింతగా తీర్చిదిద్ది వారికి మరెన్నో ఉద్యోగాలను కల్పించడమే ధ్యేయంగా ఈ సెంటర్ పనిచేయనుంది. అమెరికా గూగుల్ ఆఫీస్ తర్వాత అత్యంత ఎంప్లాయీస్ కలిగిన గూగుల్ క్యాంపస్ హైదరాబాదే. అలాంటి నగరానికి తలమానికంగా ఉద్యోగదాయినిగా గూగుల్ ఏర్పాటు చేయనున్న ఈ సేఫ్టీ సెంటర్ రాక ఇక్కడి ఎందరో ఉద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇప్పించడం గ్యారంటీగా అంచనా వేస్తున్నారు టెకీ పీపుల్. తెలంగాణ ఈ సెంటర్ దక్కించుకునేందుకు దేశంలోని ఎన్నో పెద్ద రాష్ట్రాల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంది. 2024 అక్టోబర్ 3న జరిగిన గూగుల్ ఫర్ ఇండియా ప్రోగ్రాంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాలు సైతం తమ స్టేట్లో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా గూగుల్ ని ఇన్వైట్ చేశాయి. దీంతో తెలంగాణ హెవీ కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. గత ఆగస్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం అమెరికాలోని గూగుల్ హెడ్ క్వార్టర్ సందర్శించడం గేమ్ చేంజర్ గా నిలిచింది. ఇక్కడి ప్రతినిధులతో సీఎం రేవంత్ చర్చించడంతో వారికో క్లారిటీ వచ్చింది. ఐటీ ఫ్రెండ్లీగా తమ స్టేట్ ఎలాంటి పాలసీ మెయింటైన్ చేస్తుందో చెప్పడమే కాకుండా టెక్నాలజీ, క్రియేటివిటీ, సైబర్ సెక్యూరిటీ హెడ్ క్వార్టర్ గా హైదరాబాద్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో సీఎం రేవంత్ వివరించి చెప్పారు. దీంతో గూగుల్ హెడ్ క్వార్టర్ కి హైదరాబాద్ పై మరింత గౌరవం పెరిగింది, కావలసినంత భరోసా లభించింది. దీంతో గూగుల్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్ తమ నెక్స్ట్ బెస్ట్ సెంటర్ గా డిసైడ్ అయింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున థ్యాంక్స్ చెప్తున్నారు టెకీస్. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో రేవంత్ రెడ్డి కృషి, పట్టుదలకు ఇది నిదర్శనంగా చెబుతున్నారు ఐటీ రంగ నిపుణులు. ఆల్ ది బెస్ట్ సీఎం సార్, వి ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.